దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 2 మరియు 6 వచనాలు. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. 6వ వచనం. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని, ఈ దినమంతా మీరు దేవుని సాక్షులుగా ఉండాలని, మీ ఆఫీస్లోనూ, మీ కాలేజీలోనూ, మీ స్కూల్లోనూ మీరు కొంతమందిని క్రీస్తు కొరకు సంపాదించాలని, కొంతమందికి సువార్త చెప్పేటువంటి అవకాశం మీకు కలగాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీ రాకపోకల్లో దేవుడు మీకు తోడుగా ఉండాలని. ఈ ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానం మీరు ముగించుకున్నారో లేదో మరి తెలియదు. ఒకవేళ మీ తీరిక సమయంలో మీరు వాక్యం ధ్యానిస్తుండగా, మెడిటేట్ చేస్తుండగా, ఈరోజు ఏదో లంచ్ టైంలోనో ఏదో టైంలో లేకపోతే ఈవినింగ్ టైంలోనో దేవుని వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలోంచి మనం కొన్ని విషయాలు, పరిశుద్ధుల యొక్క పరిమితుల గురించి, ద లిమిటేషన్స్ ఆఫ్ సెయింట్స్ అనే దాని గురించి మనం ఆలోచించాం. 2వ అధ్యాయం 2వ వచనం ఆధారంగా చేసుకొని పరిశుద్ధులు అనబడిన వాళ్ళు, లేకపోతే భక్తులు అనబడిన వాళ్ళు, మరియు లేకపోతే శిష్యులు, ఇంకెవరైనా కానీ మనకున్న వనరులు అయిపోకుండా చేయలేరు, నియంత్రించలేరు, దాన్ని అదుపు చేయలేరని. అవి అయిపోతూ ఉంటాయి, తరిగిపోతుంటాయి. మంచు కరిగినట్లుగా మనకున్నటువంటి వనరులు, మన జోబులో డబ్బు మంచు కరిగినట్టుగా కరిగిపోతుంది. లేకపోతే ఒక పక్షి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులు వేలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, లక్షలు వేలు అవుతాయి, వేలు వందలు అవుతాయి. అది మన పరిస్థితి. అంతేకాకుండా అడగకుండా ఉండలేని పరిస్థితి. మనం ఎవరికి చెప్పకుండా ఉండలేము, ఏదో ఒకటి చెప్తాం, స్నేహితులకో సన్నిహితులకో ఎవరికోరికి చెప్తాం. మనం అంత పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు, యేసు ఏం చేస్తాడులే అనుకోలేదు, కానీ తల్లి యేసు ఏదైనా చేస్తాడు అనుకొని వారికి ద్రాక్షారసము లేదు అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంతేకాకుండా మూడవదిగా మనం ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో, లేకపోతే ఎలా వచ్చింది అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు. అదొక మిస్టరీగా ఉంది. కానా ఊర్లో వివాహాలు జరుగుతున్నంత కాలం, కానా ఊర్లో వివాహం జరుగుతున్నంత కాలమే కాదు, ఈ సర్వ ప్రపంచంలో వివాహం జరుగుతున్న ప్రతి సందర్భంలో, అది ఏ మ్యారేజ్ అయినా కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కానాలో జరిగిన వివాహము కొరతలు తీర్చబడినట్టు అద్భుతం మాత్రం అది దాన్ని ఎవరు మర్చిపోలేరు. ఏ ప్రసంగికుడు ఏ వివాహం వచ్చినప్పుడు కానా అనేదాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేడు. కానా అంటే ద ల్యాండ్ ఆఫ్ రీడ్స్ అని అర్థం, అనగా రెల్లు కలిగిన ప్రదేశము, రెల్లు దేశము అని అర్థం. అది దాని అర్థం అనగా బలహీనమైనది రెల్లు, చిన్నది కానా. కానా చిన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం ఆలోచించినప్పుడు మనం అసలు ఇజ్రాయెల్ దేశమే చాలా చిన్నది. ఆ దేశంలో ఇంకా ఈ బెతలహేము, యూదయ, బెతలహేమ చిన్నది, బెతలహేము చిన్నది, కానా చిన్నది, తర్వాత నజరేతు చిన్నది. ఇవన్నీ చిన్న చిన్న ప్లేసెస్. ఈ చిన్న చిన్న ప్లేసెస్ని దేవుడు ఎన్నుకున్నాడు. నేను గత దినాల్లో ఈ ఎపిసోడ్లో ఏదో చెప్పింటాను నేను, లేకపోతే ఎరికో అనేటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు, ఎరికో పట్టణంలో అప్పుడు ఇంచుమించు 2000 నుంచి 3000 వరకు ఉన్నటువంటి జనసంఖ్య, పాపులేషన్ లెస్ పాపులేషన్, లో పాపులేషన్. ఇంచుమించు 2000 నుంచి 3000 అంటే ఒక కాలనీలోనే, ఇప్పుడు వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఒకవైపు లేకపోతే 2000 మంది 3000 మంది ఈజీగా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ తక్కువ పాపులేషన్, చిన్న స్థలాలని, చిన్న వాళ్ళని, చిన్న గోత్రపు వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు పెద్దవాళ్ళని కాదు, గొల్యాతును ఎదుర్కోవడానికి, గొల్యాతు కన్నా హైట్ అండ్ వెయిట్ కలిగిన వ్యక్తిని, గొల్యాతు కన్నా అనుభవం కలిగిన వాడిని, గొల్యాతు కన్నా ఇంకా ఎక్కువగా అరవగలిగిన వాడిని కాదు, కానీ గొల్యాతు అరుస్తున్నాడు, అరవనటువంటి ఆరాధన చేసేటువంటి దావీదును దేవుడు వాడుకున్నాడు. అరిచేవానికి విరుగుడు మందు ఆరాధన చేసేవాడు, అరుపుకు విరుగుడు మందు ఆరాధనే. గుర్తుపెట్టుకోండి, అల్లరికి విరుగుడు మందు ఆరాధనే. దేవునికి స్తోత్రం. యెహోవా నామములో బయలుదేరడమే విరుగుడు మందు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షిపింగ్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ ద టుముల్ట్, అనగా అల్లరికి లేకపోతే సందడికి
లేకపోతే కోలాహలానికి అదొక విరుగుడు మందు అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనము మరియు 6వ వచనాన్ని మనం మాట్లాడుకుందాం. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాల్లోంచి మీకు కొన్ని విషయాలు గుర్తు చేశాను. అద్భుతం చేయడంలో మనకు పరిమితులు ఉన్నాయి. మనం అద్భుతాలు చేయలేము. మనం చేసే అద్భుతాలు చిన్న చిన్న అద్భుతాలే. ఈ దీనికే పొంగిపోయి నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, నాకు పలాని గిఫ్ట్ ఉందని డబ్బాలు కొట్టుకునేటువంటి సేవకులు లేకపోలేదు. నీకు ఏదైనా గిఫ్ట్ ఉంది అంటే, ఏదైనా వరం ఉందంటే ఒక వరదాత ఉన్నాడు అనే సంగతి మర్చిపోకు. నీ వరాలను బట్టి నువ్వు పొంగిపోకు, వరదాతను మర్చిపోకు. వరదాత ఉన్నాడు. వరాన్ని బట్టి నీకు నువ్వు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాదు, వరదాతను నువ్వు గణపరచు. నేను వాడబడ్డానండి, దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్పానండి టీవీలో, దేవునికి స్తోత్రం. కానీ వాక్యం చెప్పడానికి సహాయం చేసిన దేవుడు, ఆ దేవునికి స్తోత్రం. నేను ఒకవేళ ప్రార్థన చేశాను, ఒక రోగికి బాగైంది, దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ అలా జరిగింది అంటే నా గొప్పతనం ఏముందండి? ప్రార్థన ఆలకించిన దేవుని గొప్పతనమే కానీ ప్రార్థన చేసిన నాలో గొప్పతనం లేదు కదా అని చెప్పాలి. నేను ప్రార్థన చేశాను, పలానా నూనె రాసి ప్రార్థన చేశాను, యెరూషలేములోంచి తీసుకొచ్చి నూనె రాసి ప్రార్థన చేశాను కాబట్టి స్వస్థత జరిగింది అని నువ్వు చెప్తే యెరూషలేము నూనెను గణపరిచినట్టే కానీ యేసు అనే దేవుని కుమారుణ్ణి గణపరిచినట్లు కాదు. ఏ నూనెనో, ఏ ప్రేయర్ టవర్నో, లేకపోతే ఏ సంస్థనో, ఏ వ్యక్తినో గణపరచొద్దు. యేసును మాత్రమే గణపరచు. జనాలు ఈ పనులు చేయడం లేదు. హీరో వర్షిప్ చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. టీవీ ప్రసంగికుల్లో కొంతమందిని మాత్రమే అభిమానిస్తాం. అందరిని అభిమానించమని కాదు. మీరు అభిమానించినా ఒకటే, అభిమానించకపోయినా ఒకటే. ఎవరికి తగ్గ అభిమానులు వాళ్ళు ఉంటారు. ఈ అభిమానులను అభిమానులుగా కాకుండా అభిమానులను ఆత్మీయంగా మార్చుకోవాలి. విచారకరమైన విషయం ఏంటంటే ఈ పెద్ద పెద్ద దైవజనులు అనబడిన వాళ్ళు అభిమానులను అనుచరులుగా మార్చుకుంటున్నారే కానీ వాళ్ళని ఆత్మీయులుగానో లేకపోతే ఆరాధకులుగా మార్చలేకపోతున్నారు. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, మన సమయం కూడా కాదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనము మరియు 6వ వచనము. స్తోత్రం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము, యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి పనులు అక్కడ ఉంచబడి ఉన్నాయి. In that area were 6 massive stone water pots that could each hold 20 to 30 gallons of water. They were typically used for Jewish purification rites. అనగా యూదా మత సంబంధమైనటువంటి బాహ్య శుద్ధీకరణ సంబంధమైన ఆచారాల కోసం, అనగా ఒకటి నెత్తి మీద చల్లుకోవడం కోసం, లేదా చేతులు కడుక్కోవడం కోసం, కాళ్ళు కడుక్కోవడం కోసం మాత్రమే వినియోగించబడేటువంటి నీళ్ళవి. సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం 2వ అధ్యాయము 2వ వచనంలోను 2వ అధ్యాయము 6వ వచనంలోను అక్కడ అక్కడ అనే మాటలు మనకు కనిపిస్తాయి. అక్కడ యేసు తల్లి అక్కడ ఉండెను, అక్కడ రాతి బాణలు ఉండెను. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. బాగానే ఉంది. 6 అనేది మానవుని సంఖ్య. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి 6వ దినము కలుగు చేశాడు. 5 దినాలు మానవుని కొరకు అవసరమైన వాటన్నిటిని సిద్ధపరిచాడు. 6 ఈజ్ ద హ్యూమన్ నంబర్. కానీ 7 అనేటువంటి అంకె, 7 అనేటువంటి నంబర్, అది పరిపూర్ణ సంఖ్య అని మనకు తెలిసిన సంగతి. 6 + 1 7వ దినము విశ్రాంతి దినము. అనగా విశ్రాంతి దినమును ఆచరించమని నేను అనడం లేదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. 3వ దినాన్ని గురించి మాట్లాడుకున్నాం 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారంగా చేసుకొని. ఇప్పుడు 6వ దినాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఇలా ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. 1 ఐక్యతను సూచిస్తుంది, 2 సహవాసాన్ని సూచిస్తుంది, 3 త్రిత్వాన్ని సూచిస్తుంది, 4 లోకాన్ని లేకపోతే 4 సువార్తలను సూచిస్తుంది, 5 కృపను సూచిస్తుంది, 6 మానవుని సంఖ్య, 7 పరిపూర్ణ సంఖ్య, 8 పునరుత్థానము, 9 వరముల సంఖ్య, 10 పరీక్ష, 11 ప్రత్యక్షత, 12 పునాది లేకపోతే ఫౌండేషన్, 13 సాతాను సంఖ్య. ఇలాగా బైబిల్లో ఒక్కొక్క నంబర్కి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని మనం ఆలోచించలేదు. దీన్నే థియాలజీ అని కాదు కానీ థియోమాటిక్స్ అన్నారు. థియోమాటిక్స్ అంటే
థియోస్ అనగా దైవిక సంబంధం, వేద గణితం అని వాళ్ళు అన్నట్లుగా థియోమాటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ లాగా థియోమాటిక్స్ అనమాట. సరే, వీటిలోకి వెళ్ళలేదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మనం ఏమో ఆలోచిస్తున్నామంటే మన టైటిల్ నింపబడినటువంటి బాణ. నింపబడిన బాణలా 6 రాతి బాణలు నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఉన్నటువంటి ఖాళీగా ఉన్నవన్నీ నింపబడుతూ ఉండాలి. దేవునికి ఏది ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఉదాహరణకి సృష్టి ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, దాన్ని నింపాడు. దాన్ని రకరకాల వాటితో నింపాడు, చెట్లతో, జంతువులతో, మానవునితో, ఇలా నింపుకుంటూ వచ్చాడు. హీ బిగాన్ టు ఫిల్ ద క్రియేషన్. పిల్లలు మామూలుగా స్కెచెస్ లేకపోతే లైన్స్ గీసేస్తారు ఒక బొమ్మని. ఆ బొమ్మకి రకరకాల రంగులు పెట్టి దానికి ఒక ఫుల్నెస్ తీసుకొస్తారు. దేవుడు ముందు ఒక రఫ్గా ఒక బొమ్మ గీశాడు. రఫ్గా గీసి దానికి కలర్స్ వేశాడు. ఏ విధంగా పిల్లలు ఏ విధంగా చేస్తారో దేవుడు కూడా ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం రఫ్గా చేసి, రఫ్గా కలుగు చేసి దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టి మొత్తం 6 రోజుల సృష్టిలో 5 రోజుల సృష్టి ఒక ఎత్తు అయితే 6వ రోజు సృష్టి మరో ఎత్తు. 5 రోజుల సృష్టి ప్రొవిజన్ని తెలియజేస్తే 6వ రోజు సృష్టి పర్సన్ని తెలియజేస్తుంది. ప్రొవిజన్ ప్లస్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ క్రియేషన్. ఈ పర్ఫెక్ట్ క్రియేషన్ అంటే మానవుడు ఉంటేనే పర్ఫెక్ట్ క్రియేషన్. దేవుని స్వరూపము కలిగినటువంటి చెట్టో, దేవుని స్వరూపం కలిగినటువంటి సింహమో, పులో, జంతువో కాదు. దేవుని స్వరూపము కలిగినటువంటి మానవుడు లేకపోతే పర్ఫెక్షన్ రాదు. అనగా దేవుడు సమస్తమును సంపూర్ణము చేసెను, సంపూర్తిగా చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనంలో మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా ఉంటారు, మనం ఉంటేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారు. అనగా అంత్యదినాల్లో ఉన్నటువంటి మనం, అనగా మీకు సులభంగా అర్థం కావాలని చెప్తున్నాను, విశ్వాస వీరులతో మనము అనగా అవిశ్వాస వీరులు ఉంటేనే సంపూర్ణత వస్తుందని చెప్పారు. ఇదేంటిది? మనము అనడానికి నేను ఉదాహరణకి అవిశ్వాస వీరులు అన్నాను అంతవరకే. లేదులేండి, అలా కాదు, అల్ప విశ్వాస వీరులు. అధిక విశ్వాస వీరులతో పాటు అల్ప విశ్వాస వీరులైన మనం, అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, సేవకులను, విశ్వాసులను ఉద్దేశించి, వీళ్ళు కలిస్తేనే ఒక సంపూర్ణత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడొచ్చు. హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తుల వరకు, అనగా సుమారు 7,000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి మానవ చరిత్ర అంతట్లో, ఆ మానవ చరిత్ర యొక్క క్లైమాక్స్ వీళ్ళందరినీ ముందుగా సృష్టిస్తే, సూర్యుడుగాను, చంద్రుడుగాను, లేకపోతే జంతువులుగాను వీళ్ళందరినీ సృష్టించాడు అనుకుంటే, కానీ చివరి రోజు 6వ రోజు మనల్ని ఫైనల్గా ద మాస్టర్ పీస్గా, లేకపోతే అద్భుతమైన కళాఖండముగా మనల్ని దేవుడు తయారు చేశాడు. కాబట్టి మన ద్వారా ఫుల్నెస్ వచ్చింది. ఒక బొమ్మ ఎన్ని చేసినప్పటికీ ఒక ఫినిషింగ్ వర్క్ ఉంటుంది. ఆ ఫినిషింగ్ వర్క్ అయిపోతేనే మామూలు క్రియేషన్కి చూడండి, ఇంత సృష్టి ఇవన్నీ చేయడానికి 5 రోజులు పట్టింది. కానీ ఒక్క మానవుని తయారు చేయడానికి ఒక్క 24 గంటల కాలం చాలా టైం పట్టింది. అనగా మిగతా వాటి మీద కన్నా 5 రోజుల సృష్టి మీద కన్నా దేవుడు 6వ రోజు సృష్టి మీద మరింత దృష్టి పెట్టాడని అర్థం. అనగా మానవుని కోసం తయారు చేయబడిన, సిద్ధపరచబడిన వాటికన్నా దేవుడు మానవుడి మీదే ఎంతో శ్రద్ధ చూపించాడని అర్థం. ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుడు మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రద్ధ చూపించేటువంటి దేవుడు మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆయన ఈ సృష్టి కాదు ఆయనకు ముఖ్యం, సృష్టిలో క్లైమాక్స్ లేకపోతే ఒక బెస్ట్ పీస్గా తయారు చేయబడిన మానవుడి మీద ఆయన ఇంట్రెస్ట్. ఆదాము మీద ఆయనకి ఇంట్రెస్ట్, మన మీద ఆయనకి ఇంట్రెస్ట్. ఆయన కొండల్లో, లేకపోతే లోయల్లో, లేకపోతే నదులను, సముద్రాల్లో వీటిని చూస్తూ ఆహా ఎంత అద్భుతమైన సముద్రం అండి, ఎంత అద్భుతమైన నది అండి అని అనుకుంటూ కూర్చోలేదు. కానీ తన మానవుణ్ణి తన పోలిక, తన స్వరూపము చొప్పున, నేను ఏ విధంగా స్వర్గంలో దేవుడిగా ఉన్నానో ఇక్కడ భూమి మీద అధికారాన్ని చెలాయిస్తూ
ఈ మానవుడు నా స్వరూపంలో నా ప్రతినిధిగా ఉండడం అనేది ఒక గొప్ప సంగతి. ప్రపంచంలో ఏ జంతువు, ఏ చెట్టు, ఏ పక్షి కూడా దైవ స్వరూపంలో దేవుని ప్రతినిధిగా లేవు. దేవుని ప్రతినిధిగా ఒకే ఒక మానవుడు మాత్రమే ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కూడా దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద పరలోకమందు నీ చిత్తం ఎలాగూ నెరవేరుచున్నదో భూమి మీద నీ చిత్తం అలా నెరవేరాలి. నెరవేరాలంటే మనం ఉండాలి. మనం దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారం నడిస్తే పరలోకమందు నెరవేరుతున్నట్లుగా భూలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. అనగా పరలోకం ఎలా ఉందో భూలోకం కూడా అలా మారుతుంది, మారబోతుంది. అనగా భూలోకం పరలోకంగా మార్చబడుతుంది. పరలోకం భూలోకంగా ఎప్పుడు మార్చబడదు, కానీ భూలోకమే పరలోకంగా మార్చదు. అది ఎప్పుడు ఏంటి అంటే భక్తులైన వారు భగవంతుని చిత్తాన్ని గుర్తించి ప్రవర్తించి భగవంతుని చిత్తానికి భంగం వాటిల్లకుండా వాటిని భద్రంగా కాపాడుకున్నప్పుడు మాత్రమే. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు నింపబడినటువంటి బాణ, ద ఫిల్డ్ వెజల్. మరియను గురించి మధ్యవర్తిగా మనం చెప్పుకున్నాం. మరియను గురించి మనం ఇంకా కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ మరియ ధ్యానం కాదు ఇది, మరియ పూజ కాదు ఇది. మరియా అనేటువంటి ఆ క్యారెక్టర్ని దేవుడు బైబిల్లో ఉంచినటువంటి ఆ కథా పాత్రను బట్టి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం, కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ 6 రాతి బాణలు పక్కన పెట్టేద్దాం. అవి రాతి బాణలు, కానీ మట్టి బాణలు ఉన్నాయి అక్కడ. ఒక మట్టి బాణ పేరు మరియా, మరి 5 మట్టి బాణలు ఉన్నాయి. 5 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ గమనించాల్సిన విషయం మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను వివరణాత్మకంగా. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, అదే సమయంలో 6 మట్టి బాణలు కూడా ఉన్నాయి. ఇదేంటండి ఇది? మట్టి బాణలు ఎవరు? 5 మంది శిష్యులు మరియు మరియమ్మ కలిపితే 6 మంది అయ్యారు. అనగా అక్షరార్థంగా అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి వాస్తవమే, కానీ అదే సమయంలో 6 రాతి బాణల పక్కన 6 మట్టి బాణలు ఉన్నాయని కాదు. మానవుడు మట్టి. ఆదాం, నువ్వు మన్నై ఉన్నావు కనుక మన్నైపోతావు. మానవుడు పాత్రగా పోల్చబడ్డాడు. మానవుడు ఖాళీ పాత్రగా పోల్చబడ్డాడు. నింపబడాల్సిన పాత్రగా మానవుడు పోల్చబడ్డాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. ఈ పాత్రను దేవుడు నింపుతాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నదని కీర్తనాకారుడు చెప్పాడు. గిదియోను యొక్క పాత్ర బొచ్చు ఏమంటారు పిండినప్పుడు ఆ పాత్ర నిండినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇలాగ కొన్ని పాత్రలు నిండాయి. నా రక్షణ పాత్ర అని కీర్తనాకారుడు అన్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం అర్థం, మానవుడు పాత్రగా పోల్చబడ్డాడు. అలాగైతే రాతి బాణలు ఉన్నాయి, ఆచార సంబంధమైన శుద్ధీకరణ జరగాల్సినటువంటి శుద్ధీకరణ నిమిత్తమైనటువంటి రాతి బాణలు. కానీ నింపబడాల్సినటువంటి మట్టి బాణలు ఉన్నాయి. వాటిలో ఒక మట్టి బాణ పేరు మరియా. ఏదేంటి మరియా మట్టి ఏంటి? అవును, మనం మట్టేగా. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని 103వ కీర్తనలో ఉంది. అవును, మనం బంగారోళ్ళం కాదు. ఒకవేళ భర్తనో భార్యనో బంగారనో బిడ్డలు బంగారని బంధువులు బంగారనో ఎవరో ఒకరు బంగారం అంటే అనొచ్చేమో, కానీ ఏ మానవుడు బంగారు కాదు. గుర్తుపెట్టుకోండి, మానవులు మట్టే అని దేవుని వాక్యం చెప్తుంది. ఖురాన్లో అంజూరపు ఆకులతో మానవుడిని తయారు చేశాడని ఒకచోట రాయబడింది, ఒకచోట సీసంతో మానవుడిని తయారు చేశారు అని రాయబడింది. ఖురాన్లో మానవుడిని ఎలా తయారు చేశారు కూడా చక్కగా లేదు. ఖురాన్లో చాలా తప్పులు తడకలతో కూడుకున్న పుస్తకం, దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నా అంటే మానవుణ్ణి మట్టితోనే చేశాడని వాక్యం స్పష్టంగా చెప్తుంటే ఇప్పుడు దాన్ని చదివిన వాళ్ళకి మానవుడు 3-4 విధాలుగా ఆదం తయారు చేయబడ్డాడు అని ఖురాన్లో రాయబడింది. మట్ట లేదు అంటే ఒలివ ఆకులతోనా లేకపోతే సీసముతోనా మానవుడు దేంతో తయారు చేయబడ్డాడు? అంత లాట్ ఆఫ్ కాంట్రవర్షీస్ ఉన్నాయి ఆ గ్లోరియస్ ఖురాన్ అని చెప్పబడిన పుస్తకంలో. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. అలాగైతే వాళ్ళు మన పుస్తకంలో తప్పులు పట్టవచ్చు. అలా పరస్పరం తప్పులు పట్టుకుంటున్నాం. అందువల్లే మన మధ్యలో యూదులకి సమరయుల మధ్యలో ఉన్నటువంటి వైరంలాగా మన మధ్యలో వైరం ఉంది. సరే, ఈ వైరాన్ని, ఈ అడ్డుగోడను దేవుడు ఒకరోజు పడగొడుతూ ఉన్నాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. ఆవేశపడిన ఉద్రేకపడినటువంటి డియర్ ఉమెన్, ఈజ్ ఇట్ అవర్ ప్రాబ్లమ్ దే మిస్కాల్కులేటెడ్ వెన్ బయింగ్ వైన్ అండ్ ఇన్వైటెడ్ గెస్ మై టైమ్ హ్యాస్ నాట్ అరైవ్డ్. యేసు ఆమెతో,
అమ్మా అమ్మా నాతో నీకేం పని, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. నా సమయం ఇంకనూ రాలేదు. గమనించండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక్క మాట చదువుతున్నప్పుడు ఇతర వాక్య భాగాలని కనెక్షన్ వర్డ్స్ మనకు గుర్తు రావాలి. అలా గుర్తు రాకుండా మనం బైబిల్ చదివాము, మనకేం బైబిల్ అర్థం కాదు. కనెక్షన్స్, లింక్స్ ఎక్కడో ఉన్నాయి, ఈ వేర్లు ఎక్కడికో పారిపోయినాయి. నేను ఇలాగే చదివినప్పుడు మరియను నేను ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు, మరియ గురించి ఆలోచిస్తున్నప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలోని మార్తమ్మ నాకు గుర్తొచ్చింది. అదేంటండి ఇది? మీరు మరియను చదువుతుంటే మార్తమ్మ గుర్తు రావడం ఏంటి అంటారేమో. మార్తమ్మ కూడా ప్రభువా నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నీకు చింత లేదా అని అడిగింది. రాళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందని ఈమె చింత పడుతుంది. చింత పడాల్సిన వాళ్ళు వచ్చి చెంతకు చేరి అయ్యా మా ప్రాబ్లం ఇది, మాకు ద్రాక్షారసం కావాలని అడగకుండా వేరొక ప్రజల చింతను తన చింతగా భావించి, అనగా ప్రాబ్లం ఎలాగూ సాల్వ్ అవుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి, వంటకాలు అయిపోతే ఒక అరగంట గంట ఆలస్యంగా అయిపోతాయి, కానీ ప్రభు ఏంటిది, దిస్ ఈజ్ టూ మచ్. అమ్మాయిని నీ కాళ్ళ దగ్గర పెట్టుకొని అమ్మాయికి ఏదో చెప్తున్నావు, ఉపమానాలు చెప్తున్నావు, మర్మాలు చెప్తున్నావు, నాకు కొద్దిగా ఒక అరగంట గంట టైం ఇస్తే నాకు పని చేయడానికి, హెల్ప్ చేయడానికి, సహకరించడానికి పంపించవచ్చు కదా, నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కదా అని బాధపడుతుంది. చాలామంది మార్తమ్మలు కూడా ఇలా బాధపడుతూ ఉంటారు, కంప్లైంట్ చేస్తుంటారు, ప్రభువుకు విరోధంగా మాట్లాడుతుంటారు. మరియలు మౌనంగా ఉంటే మార్తలు మొరపెడుతూ ఉంటారు, లేకపోతే మురుగుతూ ఉంటారు, లేకపోతే మూలుగుతూ ఉంటారు అనుకోండి. మరలా చెప్తున్నాను, మరియా లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మౌనంగా ఉంటే మార్తల్ లాంటి వాళ్ళు మూలుగుతూ ఉంటారు, లేదా మురుగుతూ ఉంటారు, లేదా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఇద్దరి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. సరే, ఇలాగా మానవుల్లో కూడా ఉన్నారులేండి, పురుషుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, ఆమెకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తున్నాడు, ఒక అవగాహన కలిగిస్తున్నామా, ఏంటి సో వాట్, ద్రాక్షారసం అయిపోతే నేనేం చేయాలి, నా సమయం ఇంకా రాలేదు కదా, నా సమయం రాకుండా నేను అద్భుతాలు చేయాలని ప్రయత్నం చేయకూడదు కదా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించాలి కదా అని జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఒకటి నంబర్ 1, ఆ మట్టి బాణలో ఆయన జ్ఞానరసాన్ని నింపుతున్నాడు. జ్ఞానాన్ని ద్రాక్షారసంగా పోలిస్తే చాలాసార్లు మనం ఆవేశపడతాం. వాళ్ళకి చెప్పాలి, కూల్, హలో, ప్రశాంతంగా ఉండండి, ఎందుకు ఈ ఆవేశం, ఎందుకు ఈ ఉద్రేకం, ఆవేశపడిపోయాడు మనిషి నయమాను, ఏంటిది, ఇది మరీ విచిత్రంగా ఉంది, నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను, తల ఉపయోగం అది బైబిల్ పెట్టో లేకపోతే ఇంకా నూనె రాచో ఏదో ప్రార్థన చేస్తాను అనుకున్నాను, కనీసం కలవడానికి కూడా రాకుండా, కనీసం కిందకి దిగి రాకుండా అహంకారం పూని ఆ యోర్దాను నదిలో బురద నీళ్ళలో నన్ను కడుక్కోమంటున్నాడు, ఏంటిది అని ఆవేశపడినప్పుడు అక్కడ ఉన్నట్టు ఒక సైనికుడు లేకపోతే పనివాడు చెప్తాడు, అయ్యా ప్రవక్త ఇంకా వేరేదని చెప్పినాగా నువ్వు చేస్తావు కదా, నీళ్ళలో మునిగి లేవడం సులభమైన కార్యమే కదా. ఒకవేళ ఆ వ్యక్తిగానే అలా చెప్పకుండా ఉంటే అతడు రోగిగానే నయమాను చనిపోవలసినాడు. కానీ ఒక వ్యక్తి తెలివిగా జోక్యం చేసుకోవడం వల్ల నాబాలుకు కలిగిన వాళ్ళందరినీ నాశనం చేయాలని దావీదు మనసులో తీర్మానం చేసుకున్నప్పుడు, బయలుదేరినప్పుడు అబిగైలు తెలివిగా ప్రవర్తించి తన వారిని కాపాడుకున్నట్టుగా, ఒక మరణకాండ నుంచి ప్రజల్ని కాపాడినట్టుగా, కొంతమందిని కాపాడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మృదువైన మాట కోపమును చల్లార్చును. ఎంతమంది మృదువైన మాటలు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేటువంటి మాటలే మాట్లాడేవాళ్ళు ఉన్నారు. గమనించాల్సిన విషయం, మొట్టమొదటి విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, మట్టి బాణ, మరియా అనేటువంటి మట్టి బాణలో దేవుని కుమారుడు జ్ఞానరసాన్ని నింపాడు. మనకు కూడా జ్ఞానం కావాలి. జ్ఞానరసం అంటే మళ్ళీ ఏదో రసం అని, జ్ఞానం అనే ద్రాక్షారసము చేత మనం నింపబడాలి. అజ్ఞానం చేత నింపబడ్డ సాతానుడు కారు ద్రాక్షలను జబ్బు రసాన్ని మనలో పోశాడు. దీన్ని తీసివేసి జ్ఞానం అనేటువంటి ద్రాక్షారసం మనలో పోసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 11వ వచనము. Jesus performed this miracle, first of his signs, in Cana of Galilee. They did not know how this happened, but when the disciples and servants witnessed this miracle, their faith blossomed. వారి విశ్వాసము గొప్పదైంది, అధికమైంది, పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఈ నిండినటువంటి బాణ, నింపబడాల్సిన బాణ, మరియా అనేటువంటి మట్టి బాణలో దేవుడు దైవికమైన విశ్వాసము అనే ద్రాక్షారసాన్ని నింపాడు. నీకు విశ్వాస పరిమాణం దేవుడు అనుగ్రహించాడు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల గుండా నేను తీసుకుని వెళ్ళి నీలోకి ఆయన ఆ స్వర్గపు ద్రాక్షారసాన్ని,
ఆ పరలోకపు కొత్త మద్యాన్ని నీలో వంపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మట్టి బాణ అనే మాటను ఆధారంగా చేసుకొని రాతి బాణల సంగతి పక్కన పెట్టేద్దాం. నిండినటువంటి బాణల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి మరియ అనేటువంటి బాణను, లేదా మరియ జీవితంలోకి, మరియ హృదయంలోకి దేవుడు జ్ఞానము, దైవికమైన జ్ఞానం, ఒక ఆలోచనను, ఒక వివేచనను ప్రవేశపెట్టాడు, పోశాడు. వివేచనను రసముగా, పానీయంగా మార్చి ఆమె ఆత్మలోకి నింపాడని అర్థం చేసుకోవాలి. రెండోది మనం ఆలోచించిన మాట, ఆమెలోకి విశ్వాసపు ద్రాక్షారసాన్ని, దైవికమైన విశ్వాసపు ద్రాక్షారసాన్ని ఆమెను వంపినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 12వ వచనంలో మనం గమనించినట్టయితే, జీసస్ దెన్ గ్యాదర్డ్ హిస్ క్లాన్, హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డిసైపుల్స్ ఫర్ ఎ జర్నీ టు కపెర్నౌమ్ వెన్ దే లింగర్డ్ సెవరల్ డేస్. అక్కడ వాళ్ళు అనేక రోజులు ఉన్నారు, సహవాసంలో ఉన్నాడు. సహవాసపు లేకపోతే అనుబంధపు ఆత్మ సంబంధమైన ద్రాక్షారసముతో మనం నింపబడాలి. దైవికమైన ఫెలోషిప్ కలిగి ఉండాలి. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆదివారపు అనుబంధం కాదు, కానీ అనుదిన అనుబంధం మనకు కావాలి. ఈ రోజులో క్రైస్తవత్వం యొక్క పరాజయం ఎక్కడుందంటే, క్రైస్తవత్వం కేవలము ఆదివారపు అనుబంధంతో తృప్తులైపోయి ముందుకు సాగుతున్నారు. ఆదివారపు అనుబంధానికి గుడ్ బై చెప్పి అనుదిన అనుబంధానికి ఆహ్వానం పలకండి. డైలీ రిలేషన్ కావాలి, పూట పూట రిలేషన్ కావాలి దేవునితో. దేవునికి స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నిండినటువంటి బాణ, నిండినటువంటి మట్టి బాణ, నిండినటువంటి రాతి బాణ కాదు, మరియా అనేటువంటి మట్టి బాణను దేవుడు జ్ఞానరసముతోనూ, విశ్వాస రసముతోనూ, సహవాసపు రసముతోనూ నింపినట్లుగా, అనుబంధపు రసముతో నింపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. నిండిన బాణను మీరు మాకు గుర్తు చేశారు. మరియను నిండిన బాణగా చేశారు, పూర్తిగా నింపబడిన బాణగా చేశారు. మమ్మల్ని కూడా మట్టి బాణలమైన మమ్మల్ని ప్రభు ఆత్మ సంబంధమైన, దైవిక సంబంధమైన జ్ఞానరసముతోనూ, దైవికమైన విశ్వాస సంబంధమైనటువంటి ద్రాక్షారసముతోనూ, ప్రభు సహవాసపు, ఆత్మీయ సహవాసపు, అనుబంధపు ద్రాక్షారసముతో నింపమని మేము కోరుకుంటున్నాం. ప్రభు మీరు అలా మమ్మల్ని నింపబోతున్నందుకు 3 విధాలైనటువంటి రసాలతో, 3 విధాలైన ద్రాక్షారసాలతో, జ్యూసెస్తో మీరు మమ్మల్ని నింపబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో, అనగా 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమైనటువంటి కార్యక్రమాలు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మిమ్మల్ని మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.